హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈద్ ముబారక్ స్పెషల్ దమ్ బిర్యానీ తయారయ్యే విధానం చూసేద్దాం అండ్ దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూసేద్దాం పదండి. ముందుగా బాస్మతి రైస్ 1.5 kg తీసుకోవాలి. బిర్యానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన బ్రౌన్ ఆనియన్స్. దానికోసం ఒక 5 or 6 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అందులోకి బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, అలాగే తగినంత ఆయిల్ వేసి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం తీసుకున్న బాస్మతి రైస్ని 1.5 kg బాగా క్లీన్ చేసుకొని ఒక 5 minutes నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం తెచ్చుకున్న 1.5 kg చికెన్లో కొంచెం పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. ఈలోపు మనం బ్రౌన్ ఆనియన్స్ వేగాయలో చూసుకొని అందులో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి తగినంత ఉప్పు, కారం, అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే ఒక లెమన్ పిండుకోవాలి. అందులోకి సరిపడా పెరుగు కూడా వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని వాటిని బాగా మసాలా చికెన్కి పట్టేటట్టు మొత్తం కలిపేసి ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఎసురు పెట్టేందుకు తగినంత నీళ్ళు తీసుకొని అందులో కొంచెం ఉప్పు, అలాగే ఆయిల్, కొంచెం కస్తూరి మేతి వేసుకొని వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఉడికించుకోవాలి. అలాగే మనం ముందుగా పెట్టిన ఎసురు ఇలా తెరలేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కొంచెం కొంచెం వేసుకొని అది బాగా ఒక 80% కుక్ అయ్యేదాకా ఉంచుకోవాలి. అలా చూడండి, ఇలా 80% కుక్ అయిన తర్వాత చూపిస్తున్న విధంగా చేయండి. ఈలోపు మనం పెట్టుకున్న ఉడికించిన చికెన్ కూడా రెడీ అవుతుంది కదా, ఇంకా దమ్ పెట్టేసుకోవడమే. కింద చూపిస్తున్న విధంగా చికెన్ పీసెస్ వేసి అలాగే రైస్ అనేది ఒక లేయర్గా వేయాలి. మళ్ళీ దాని మీద చూపిస్తున్న విధంగా మళ్ళీ ఇంకోసారి చికెన్ వేసుకొని పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకొని అలాగే మళ్ళీ పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ముందుగా మనం కర్రీలో తీసిన గ్రేవీ చూసిన విధంగా వేసుకొని ఒక పెనుముని హీట్ చేసుకొని దాని మీద బిర్యానీ డాగా పెట్టేసి ఒక 2 minutes అయిన తర్వాత మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పొడి పొడిగలాడుతుందో. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ నేను ఫస్ట్ టైం తయారు చేశాను. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఈద్ ముబారక్ బిర్యానీ. మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.